తెలంగాణలోని ఆదివాసీ ఆధ్యాత్మిక కేంద్రమైన మేడారం మహాజాతర జాతకమే మారబోతోంది. సమ్మక్క సారలక్కల గద్దెల పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఇప్పటికే సిద్ధమైన మాస్టర్ ప్లాన్ పనులను స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తరువాత సభలో మాట్లాడిన రేవంత్ 100 రోజుల్లో పనులను పూర్తి చేయాలని మంత్రులకు, స్థపతికి, అధికార యంత్రాంగానికి టార్గెట్ ఇచ్చారు. నిర్మాణ పనులను పూర్తి చేసే భారాన్ని మాత్రం మంత్రి సీతక్కపై పెట్టారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గిరిజన శాఖ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ సమన్వయం చేసుకోవాలన్నారు. సీఎం ఇచ్చిన టార్గెట్ పూర్తవుతుందా? ప్రస్తుతం ఉన్న గద్దెల ప్రాంగణం ఎలా ఉంది? మారబోతున్న గద్దెల ప్రాంగణం ఎలా ఉండబోతోంది? వచ్చే జాతరకు మారబోతున్న మార్పులపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మేడారం మహాజాతర పనులను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించి పనులను పరిశీలించి అధికారులకు దిశ నిర్దేశం చేశాడు. ఏదైతే ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించి నమూనాను కూడా కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. మనం చూస్తున్నాము ఇక్కడ సమ్మక్క సారలమ్మ ప్రధాన ద్వారం వద్ద ఏదైతే ఇప్పుడు కొత్త అభివృద్ధి నమూనాకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ను మనం చూడొచ్చు. ఇదంతా ఏరియల్ వ్యూ. ఇప్పుడు ఏదైతే అమ్మవార్ల గద్దెలు ఉన్నాయో సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులు ఒకే వరుసలో ఉండేలాగా ఇప్పుడు కొత్త నమూనా ప్రకటించారు. ఈ యొక్క వచ్చేటువంటి భక్తులు నేరుగా ఒకే వరుసలో నేరుగా నలుగురిని ఒకేసారి దర్శించుకొని ఎగ్జిట్ అయ్యే విధంగా ఈ యొక్క ఏరియల్ వ్యూ తయారు చేశారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాము మొత్తము 8 గేట్లు వచ్చేలాగా చూస్తున్నాము. ఒక్కొక్క గేటుకు ఒక్కొక్క నామకరణం కూడా చేరున్నారు. ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారము ఇక్కడ అమ్మవార్ల గోత్రనామాలతో సహా ఆ గేట్లకు నామకరణం చేయాల్సి ఉంటుంది. ఇంకా అది నామకరణాలు పూర్తిగా ప్లాన్ చేయలేదు. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము ఓవరాల్గానైతే ప్రధాన గేటు ద్వారం నుంచి లోపలికి వచ్చాక గద్దెలకు వచ్చేటువంటి ప్రధాన గేటు ద్వారానికి సంబంధించినటువంటి ఏరియల్ వ్యూ ఇది. ఓవరాల్గా ఆలయం లోపలికి వెళ్ళడానికి కామన్ గేటు ఈ నమూనా ఆర్కిటెక్చర్లో రానుంది. ప్రస్తుతం ఇదైతే కామన్ గేటు, ఇది ప్రధాన ద్వారం. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఆర్చ్ ఉందో ఆ ఆర్చ్ స్థానంలో ఇది వస్తుంది. పూర్తిగా ఇక్కడ కూడా ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఈ యొక్క ఇక్కడ వాళ్ళు పూజించేటువంటి జంతువుల నమూనాలే ఈ యొక్క వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలకు సంబంధించి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి శిలలు ఈ యొక్క రాతి నిర్మాణంలో రానున్నాయి. ఈ యొక్క కామన్ గేట్ తర్వాత మొదట మనకు సారలమ్మ గేటు దర్శనం ఇస్తుంది. సారలమ్మ గేటుకు సంబంధించి కూడా ప్రధాన మనం చూస్తున్నాము ఒక నమూనాకు సంబంధించి ఎస్పెషల్లీ అయితే ఇక్కడ సారలమ్మ గేటుకు సంబంధించి ఇక్కడ సారలమ్మ ఎక్కడైతే ఇక్కడ గద్దెకు ఉంటుందో ఆ గద్దెకు ఆపోజిట్లో ఇచ్చేటువంటి నమూనా గేట్ ఇది. ఈ నమూనా గేట్లో కూడా సాంప్రదాయాలకు సంబంధించి ఆదివాసీలు వాళ్ళ గోత్రాలకు సంబంధించినటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింబల్స్ను ప్రత్యేకించి చెప్పారు. అయితే ఇంకా కొన్ని నమూనాలు మారే అవకాశం ఉంది. ఎందుకంటే సమ్మక్క సారలమ్మల యొక్క గోత్రనామాలకు సంబంధించినటువంటి అదని చెప్తున్నారు. ఆ పిలిగ్రామ్ పాత్వే ఇది మనం చూస్తున్నాము. ఓవరాల్గా అమ్మవారి గేట్ లోపల భక్తులు క్యూ లైన్లలో ఉండేటువంటి ఇది ఈ యొక్క పిలిగ్రామ్ పాత్వేగా చూస్తున్నారు. ఇది ఓవరాల్గా ఈస్ట్ వే గేటు. ఇది సమ్మక్క సంబంధించినటువంటి బయటికి వెళ్ళేటువంటి అది మనం చూస్తున్నాము. ఓవరాల్గా మనము ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క చూసేటువంటి మనము ఓవరాల్గా అయితే ఒక్కొక్క నమూనాను ఒక్కొక్క ఆచార వ్యవహారాలు వాళ్ళ యొక్క గోత్రనామాలకు అనుగుణంగా ఈ యొక్క గేట్లు మనము చూస్తున్నాము. ఇటు బ్యాక్ సైడ్ కూడా ఈ యొక్క గోవిందరాజుల గేటు, ఇటు సమ్మక్క సారలమ్మ తర్వాత గోవిందరాజుల గేటు కూడా ఇక్కడ నమూనాకు సంబంధించి ఏర్పాటు చేశారు. ఈ గోవిందరాజు గేటుకు సంబంధించి గేటు వద్ద కూడా ఈ ఆర్కిటెక్చర్ ఇటు గోవిందరాజుకు సంబంధించినటువంటి వాళ్ళ వంశీయులకు సంబంధించి కానీ ఇప్పుడు ఇక్కడ పూజా విధానాలకు సంబంధించినటువంటి ఆ నమూనాలు వాళ్ళు పాటించే ఆ సాంప్రదాయాలు ఆ జంతువులకు సంబంధించినటువంటి నమూనాలు వచ్చేలాగా ఇప్పటికే అటు ఆదివాసీ పూజారులతో చర్చించారు. ఆ జంతువులను వాళ్ళు పూజించేటువంటి విధానాలకు సంబంధించినటువంటి అది అవి వచ్చే విధంగా గోవిందరాజుల గేటు వద్ద కూడా ఏర్పాటు చేశారు. ఈ ఓవరాల్గా కామన్ గేటు తర్వాత అత్యంత
అత్యంత పవిత్రంగా అమ్మవారిని చూసేటువంటి సమ్మక్క సంబంధించినటువంటి ప్రధాన గేటు కూడా మనము ఈ నమూనాను కూడా ఇప్పటికైతే ఒక నమూనాకైతే క్లియర్గా ఆ పిక్చర్ తోటి వచ్చారు. సమ్మక్క నమూనాకు సంబంధించి ప్రధాన గేటు పైన 5 రూపాలలో ఈ యొక్క నెమలికలు, అదేవిధంగా ఇక్కడ ఈ సాంప్రదాయాల ప్రకారము అవన్నీ కూడా కొమ్ములతో సహా ఇవి వస్తాయి. అనంతరము ఈ యొక్క సింబల్స్ కూడా ఏవైతే ఈ యొక్క అమ్మవార్లు పూజించేటువంటి అమ్మవారికి ఇష్ట దైవాలుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి జంతువులు, ఇటు నాగుపాము కావచ్చు, ఇటు ఎడ్లబండి కావచ్చు, ఇటు జింకలు, గుర్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చే విధంగానైతే ప్రతిబింబించారు. అదేవిధంగా ప్రధానంగా గేట్ గంటలు కూడా ప్రధానంగా ఈ గేట్లలో వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా పగిడిద్దరాజు గేటు కూడా కొంత డిఫరెంట్ నమూనాతోటి ఇక్కడ సమ్మక్క గద్దె వద్ద ఆర్చ్కు 5 పైన డివిజన్ ఉంటే ఇక్కడ పగిడిద్దరాజు వద్ద 4 గేట్లకు సంబంధించి 4 డిజైన్స్ వచ్చాయి. ఆ డిజైన్స్ కింద కూడా డిఫరెంట్ ఉండేటువంటి నమూనాలతో అయితే ఇటు పగిడిద్దరాజు గేటు కూడా ఏర్పాటు చేశారు. మరొక గేటుకు సిద్ధపోయిన గేట్ అనేది కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తము 8 గేట్లను ఈ యొక్క ప్రధాన ఆలయానికి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం ఓవరాల్గా ఏరియల్ వ్యూ నార్త్ ఈస్ట్ సంబంధించి కావచ్చు, మెయిన్ ఆర్చ్కి సంబంధించి కావచ్చు, ఏ రూపంలో చూసినా కూడా కనిపించేటువంటి ఓవరాల్గా ఆర్కిటెక్చర్ అయితే పిక్చర్ ఇచ్చారు. ఇవన్నీ కూడా పూర్తిగా రాతి శిలలతో నిర్మిస్తారు. అయితే సిమెంట్తో చేస్తే 100 సంవత్సరాల మాత్రమే కెపాసిటీ ఉంటుంది. అదే రాతితో చేస్తే 1000 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పటికే ఇటు రామప్ప గుడి నిర్మాణం చూసాము, యునెస్కో గుర్తింపు కూడా లభించింది అనేది ఆ తీరుగానే ఈ యొక్క నిర్మాణాలు చేశారని చెప్పేసి అయితే చెప్పాడు. మొత్తానికైతే ఇది మెయిన్ ఆర్చ్ గేటుకు సంబంధించి కూడా మనం చూస్తున్నాము. ఇది మెయిన్ ఆర్చ్ గేటు. ఇలా మొత్తానికైతే ప్రధానంగా ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ని అయితే ఇప్పటికే స్థపతి నాగిరెడ్డి ఆధ్వర్యంలో, ఇక్కడ జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి సీతక్క ఆధ్వర్యంలోనైతే ఇప్పటికే నమూనాలు ఫిక్స్ అయ్యాయి. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవి నమూనాను అధికారికంగా ఓకే చేసి ప్రకటించారు. అయితే ఈ యొక్క నమూనా ప్రకారం అయితే 100 రోజులలో ప్లాన్ తోటి ఈ యొక్క పనులను శరవేగంగా నిర్మించడానికి కోసం అయితే ప్లాన్ కూడా చేశామని చెప్పేసి అధికారికంగా ప్రకటించాడు. ఇది సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పునర్నిర్మాణ ఆలయ నమూనా ప్లాన్కి సంబంధించినటువంటి డిజైన్స్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతర కుంభమేళను తలపిస్తుంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి జాతర 150 కోట్లతోటి పునర్నిర్మాణ ప్రక్రియను కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా న్యూ మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేశారు, విడుదల చేశారు. అయితే ఈ యొక్క శ్రమ వెనుక స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయిన సీతక్క గత 3 నెలలుగా పూర్తిగా ఇక్కడ పూజారులు, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. పంచుకున్న అక్క చెప్పండి, ఈరోజు సీఎం గారు నూతన మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేశారు. దాన్ని ఎలా తయారు చేశారు, ఎలా ఉండబోతుంది? పూజార్ల సహకారము, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సహకారము, మన యువకుడు అరుణ్ కూడా ఆయన చేసిన రీసెర్చ్ నుంచి కొన్ని అవన్నీ కూడా డిజైన్స్ చేసి వాళ్ళందరూ కూర్చున్నారు. 3-4 రోజులు కూర్చున్న తర్వాత ఆ ద్వారాలు అనేది వచ్చినాయి. కానీ 3 నెలల నుంచి మేము ఆ గద్దెల మార్పిడి మీదనే కొంచెం స్పెషల్ దృష్టి పెట్టినాం. అవి కూడా పూజార్ల సహకారం తీసుకొని వాళ్ళ ఆమోదం పొందిన తర్వాతనే చిన్న గద్దెలు, పెద్ద గద్దెలు మేమేం ముట్టుకోవడం లేదు. చిన్న గద్దెలు కూడా మూలం అట్లనే ఉంటుంది. గద్దెల ప్రతిష్టాపన అటు జరుగుతుంది. ఎందుకంటే దేవుళ్ళకు కూడా అందరూ భక్తులు దర్శనం చేసుకునే అవకాశం రావాలని ఫస్ట్ అలా ఆలోచించడం. కానీ ముఖ్యమంత్రి గారు తృప్తి చెందకుండా, లేదు గుడి మొత్తం బాగా నిర్మాణం జరగాలి, రాతి కట్టడాల మీద చేయాలి, గ్రనైట్ తీసుకురావాలి, ఎంతైనా ఖర్చు పర్వాలేదని వారు ఇనిషియేట్ తీసుకోవడంతో ఇక్కడ దాకా వచ్చింది. వారు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు 2 సార్లు రివ్యూలో పాల్గొన్నారు. ఇవన్నీ పబ్లిక్ సమక్షంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషం. కానీ చక్కగా వచ్చి దాదాపు 3.5 గంటలు ఈ ప్రాంతంలో తిరిగి అన్ని పూజార్లతో ఇంటరాక్షన్, అదేవిధంగా గుడి ఎక్కడెక్కడ గద్దెలు ఏమేమి వస్తున్నాయి అవన్నీ కూడా చూసి పబ్లిక్ సమక్షంలో ప్రారంభించడం అనేది చాలా సంతోషం. సో ఇది మా జీవితానికి ఒక మెయిన్ ఘట్టం. ఎప్పుడో ఒకసారి వస్తుంది, వారికి కూడా, మాకైనా మీకైనా. సో ఈ అవకాశం ఇన్ని ఏళ్ళ తర్వాత మనకు వచ్చింది. హాఫ్ ఇయర్లో ఉన్నాం మనం, ఇప్పుడు వచ్చింది మనకు. మీరు పుట్టి పెరిగిన నేల, మీరు మీ యొక్క చివరి దశ వరకు కూడా ఒక చరిత్ర నిలబెట్టాలని కోరిన కోరిక నెరవేరే కళ మీ ముందు ఉంది. ఆ కళను ఎలా సాకారం చేసుకోబోతున్నారు?
ఖచ్చితంగా గుడి నిర్మాణము, తర్వాత వచ్చిపోయేటువంటి భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించడం. ఇప్పటికీ ఈ రోడ్డు కోసం కూడా 22 కోట్లు సీఎం గారు కేటాయించారు. జంపన్న వాగు అవతల నుంచి స్తూపం కాడ నుంచి మొత్తము డివైడర్ పెట్టి 4 లైన్స్ రోడ్ చేయాలని ఆల్రెడీ 22 కోట్లు శాంక్షన్ ఇచ్చిర్రు. తర్వాత ఇంటర్నల్ డ్రైనేజ్ కానీ లోపల వాటర్ పడ్డా కూడా బయటికి వెళ్ళేటట్టు కానీ, తర్వాత జంపన్న వాగును కూడా డెవలప్ చేస్తాం. యాక్చువల్గా స్మృతి వనం అనుకున్నాం ఆ గుట్ట మీద, కానీ ఈలోపు ఈ గద్దెల మార్పిడి నుంచి గుడి నిర్మాణం, గుడి ముట్టుకుంటే ఏంది ముట్టుకోకుంటే ఇదంతా కొంచెం టెన్షన్ ఉన్నప్పటికీ అంతిమంగా ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈరోజు పర్యటన కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగింది. ఆ తల్లి ఇష్టం. మేము పొద్దున దేవుడికి మొక్కుకుంటే జలతలు కూడా మాకు ఒక ఏమంటారు సెంటిమెంట్, పొద్దున్నే మా ఓకే అన్నీ అంటే మేము నమ్మే విశ్వాసాలు ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా వచ్చినాయి. ఇక నెక్స్ట్ నుంచి అసలు కార్యక్రమము శిల్పాలు తీసుకురావడము, గ్రానైట్ తీసుకురావడము, కూలీలను ఇవన్నీ కూడా చేస్తున్నాం. అది మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి గారి మీద సంపూర్ణ బాధ్యత ఉంది. 100 రోజులే సమయం ఉంది, జాతర కూడా సమీపిస్తుంది. ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ను ఎలా ప్లాన్ చేసుకుంటారక్క? ఎన్ని డిపార్ట్మెంట్లుగా విభజించుకుంటారు? వారంకి ఒక రోజు అనేది వారం ఎవ్రీ వీక్ ఏం చేస్తున్నారు అనేది ముఖ్యమంత్రి గారి ముందట పెట్టాలి అనేది అది టార్గెట్ పెట్టుకున్నాం. అవసరమైతే రేపే మళ్ళా మరి మా శ్రీనివాస్ రెడ్డి గారు కూర్చోబెడతారు కావచ్చు, వారి సమక్షంలో కూర్చుంటాం. వారికి కూడా కట్టడాలు కొంత నిర్మాణం మీద పూర్తిగా అవగాహన ఉంది. వారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. వారికైనా మాకైనా ముఖ్యమంత్రి గారికైనా సురేఖక్కకైనా మా అందరికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. సో ఇది ఇన్ని కోట్ల మంది ఇంత తక్కువలో వచ్చేటువంటి జాతర, మీరందరూ కూడా వారం రోజులున్న ఇక్కడ మీకు మాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా బ్రహ్మాండంగా జాతర మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈసారి కొత్త రూపంతో కొత్తగా ఆచారాలు సాంప్రదాయాలను మనము మా జీవితాలను అక్కడ అన్ని చూస్తుంటే దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు మొక్కుకొని పోవడం కాకుండా ఈ సమ్మక్క సారలమ్మ జీవితాలు, చరిత్ర, బొమ్మలు, ఏ గోత్రం ఏ గొట్టు, ఎందుకు ఈ జంతువు పెట్టిరు, ఎందుకు ఈ చెట్టు పెట్టిరు, ఇలా అన్నీ కూడా అందులో దాదాపు 300-400 బొమ్మలు మోటివ్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా చెక్కి శిల్పాల మీదనే చెక్కి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఆదివాసీ సాంప్రదాయాలను ఉట్టిపడేలా తయారు చేస్తున్నారు. అంటే ఎవరెవరి సలహాలు తీసుకున్నారు? యాజ్ ఏ మీరు కూడా ఒక స్కాలర్గా పిహెచ్డీ హోల్డర్గా చూసారు, ఇంకా ఎలాంటి సలహాలు తీసుకున్నారు? ఏమేమి మేజర్గా వచ్చాయి వాళ్ళ వంశస్థుల నుంచి? అంటే మనము దేవుడిది ఏమో ఎక్కడ మారుస్తలేం, చిన్న గద్దెలు 2 మారుస్తున్నాం. ద్వారాలకు, గేట్లకు అది ఆదివాసీ జీవితాలు ఎట్లుంటాయి, ఆదివాసీలు బొంగులు ఎక్కువ లైఫ్ ఉంటుంది, అలాంటి గేట్లు వచ్చేటట్టుగా, గోడలు తడకలల్లిన గోడలు ఉంటాయి, ఇట్లుంటాయి ఆ గోడలు వచ్చేటట్టుగా. తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క జంతువును పూజిస్తారు, ఒకరు తాబేలును పూజిస్తారు, ఒకరు సింహాన్ని పూజిస్తారు. గోత్రము నాది 5వ గోత్రము, సమ్మక్కది 5వ గోత్రం. ఇట్లా అందరి వాళ్ళ గోత్రం, సార్లమ్మది 4వ గోత్రం. ఇంకా ఇట్లా ఎవరి గోత్రాలు వాళ్ళకు ఒక గేట్లు కూడా పెట్టడం. ఆ లైఫ్ మొత్తం సమ్మక్క చరిత్ర మొత్తం వాళ్ళ ఆ గేట్ చూస్తే ఓహో వీళ్ళు వెనకట ఈ దేవుని ఈ జంతువును పూజించారు, ఈ చెట్టును మొక్కిర్రు, వీళ్ళకి 5 బొట్లు ఉంటాయి, 5 గోత్రాలు. ఇవన్నీ కూడా మా వచ్చే జనరేషన్కు తెలిసేటట్టుగా మనోళ్ళు పూజారులు, మన రీసెర్చ్ స్కాలర్ అరుణు, మనోళ్ళు అందరు కలిసి, కొంత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా, చాలా శివనాగిరెడ్డి గారు అందరం కలిసి మంచిగా చిన్న సవరణలు ఉంటే కూడా చేసి పెట్టడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అనుకున్నారాక ఇది సాధ్యమని? మొక్కుకున్నారా అమ్మవార్లను? ఎలా ఈ కళ నెరవేరుతున్న సమయంలో ఏమైనా గుర్తుకొస్తున్నాయి అవి? తప్పకుండా. నేను 2004లో పాలిటిక్స్లోకి వచ్చిన, జాతరకు వచ్చినప్పుడు ఎక్కడో అక్కడిక్కడ ఉండి చూసేది, అంటే సాధారణ భక్తురాలాగానే. నాకు చిన్నతనం నుండి కూడా మా ఎంటుకలు ఇక్కడనే తీసారు, పుట్టు ఎంటుకలు. మా అమ్మ పేరు సమ్మక్క, మా నాన్న పేరు సమ్మయ్య, మా అన్న పేరు సాంబయ్య. నా పేరు కొంచెం నేను పుట్టేటప్పటికి కొంచెం బయటి ప్రభావం పడ్డది, మా వాళ్ళు అనసూయ అని పెట్టారు. సరే ఉద్యమంలో పోయినాక మళ్ళీ సా మీద కలిసి వచ్చేటట్టుగా పెట్టారు. సో అప్పుడు నేను అనుకునేది నాకు ఒక్క అవకాశం అధికారికంగా సమ్మక్కని గద్దెల మీదకి తీసుకొచ్చే అవకాశం రావాలని. సో అది వచ్చింది ఏదో అంతేకాదు, మనకు ఆ జాతికి ఆ సమ్మక్కకి ఇష్టమైన పద్ధతిలో గుడిలు, పూజలు ఇవన్నీ అందాలి. ఇప్పుడు బయట నుంచి పాపం ఎవరో అధికారులు వస్తారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేస్తారు, కానీ ఇక్కడిది తద్వారా కనుమరుగు అయిపోతుంది. అది కనుమరుగు అయిపోకుండా ఇప్పుడు జరిగే నిర్మాణం మీద అవన్నీ కూడా ప్రతిబింబిస్తాయి. అవి చూడంగానే వీళ్ళ ఆచారం ఇది, వీళ్ళకి బొట్లు ఇన్ని, వీళ్ళ గోత్రం ఎట్లుంటుంది అనేది వాళ్ళకు తెలిసి వచ్చిన అధికారులు కూడా ఇక్కడ మన ఆచారాలు సాంప్రదాయాలు ఫాలో అవుతారు అన్నట్టు. ఇప్పుడున్న నిధులు సరిపోతాయి, మరిన్ని కూడా ఇస్తానన్నాడు కదా, ఇంకా ప్లానింగ్ ఏమన్నా ముందుకు పోతుందా?
ఇప్పుడున్నవి ఇంకా ప్రణాళిక అవుతుంది. మ్యాక్సిమం మనము ఇచ్చినటువంటి ఈసారి బాగా బడ్జెట్ ఇచ్చారు. సరే, ఆ గుడి నిర్మాణం అవన్నీ అవుతుంటే ఇంకా పెంచుకోవచ్చు. గుడి కాడ ఎక్కడ రాజీ పడేదైతే లేదు అనేది స్పష్టంగా చెప్పారు. అది మనం చూస్తున్నాము. మేడారం జాతరకు సంబంధించి సమ్మక్క సారలమ్మ ఆలయ గద్దెల ప్రాంగణాన్ని అయితే ఎలాంటి రాజీ పడకుండా సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి నమూనాలను తీసుకొస్తాము. రాతి కట్టడాలతో పూర్తిగా ఉంటాయి. ఈ కట్టడాల పైన సమ్మక్క సారలమ్మ గోత్రాలతో పాటు ఇక్కడి పూజారుల యొక్క ఆ గోత్రనామాల యొక్క పూజా విధానాలను ప్రతిబింబించే విధంగా, ప్రతిరూపాలను చెక్కే విధంగా ఈ యొక్క మాస్టర్ ప్లాన్ తయారు చేశాము. ఆర్కిటెక్చర్ కూడా అద్భుతంగా ఉండబోతుందని సీతక్క చెప్తున్నారు. మంచి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తామని చెప్తున్నారు. సిమెంట్ కట్టడాలు కడితే అత్యధికంగా 100 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ రాతి కట్టడాలతో కడితే వందల వేల సంవత్సరాలు ఉంటుంది. దానికి ఉదాహరణే మీ ప్రాంతంలో ఉన్న రామప్ప దేవాలయం. రుద్రదేవుడు ఆనాడు కట్టిన దేవాలయం 800 సంవత్సరాలైన యునెస్కో లిస్టులో ఈరోజు చేరింది అంటే రాతి కట్టడాలతోని గొప్ప నగిశీలతోని రామప్ప మందిరం కట్టిండు రుద్రదేవుడు. కాబట్టి ఇయాలటికి అది చరిత్రలో నిటారుగా నిలబడ్డది. రాతి కట్టడాలతోనే కట్టాలి. రాబోయే 100 సంవత్సరాలకు సమ్మక్క సారలమ్మ మందిరం, గద్దెలు, ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని ఈరోజు ప్రతి కట్టడం రాతి కట్టడాలతోనే కట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లతో మేడారం మహాజాతర ఆలయ ప్రాంగణాన్ని పునర్నిర్మించడానికి కంకణం కట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేశాడు. సమ్మక్క సారలమ్మ గద్దెలకు సంబంధించినటువంటి ప్రస్తుతం మనము ఆలయ ప్రధాన గద్దెల వద్ద ఉన్నాము. ఇక్కడ ఆ ప్రస్తుతం ఉన్న నమూనాలు ఇవి. అయితే ఇప్పుడున్నటువంటి గద్దెలతో లక్షలాది మంది ఒకేసారి వస్తే ఇక్కడ సరిపోకపోవడంతో ఆలయ ప్రాంగణాలన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. వీటిని ఎక్స్టెండ్ చేసి అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క గద్దెల నమూనాకు సంబంధించి రాతి నమూనా విగ్రహాలను ఏర్పాటు చేసేందుకైతే ప్రత్యేక ప్రణాళికతోటి ఈ యొక్క ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇక్కడ సారలమ్మ సమ్మక్క ప్రధాన గద్దెల వద్దకు ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన గద్దెలు ఇవి. ప్రస్తుతం ఇక్కడ ఇప్పటి వరకు అమ్మవార్ల మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే ఈ ప్రాంగణాలకు సంబంధించి ప్రదేశం మారది, కానీ రూపం మాత్రము ఆ రాతి విగ్రహాలకు సంబంధించినటువంటి ఆ రూపం మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఈ యొక్క సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటు ఈ ప్రధాన ఇక్కడే ఉంటాయి. అదేవిధంగా ఆ పగిడిద్దరాజు, గోవిందరాజు నమూనాలను మాత్రము ఒకే వరుసలో ఉండేలాగా ఒకేసారి 10,000 మందికి పైగా దర్శనం చేసుకొని ఆ 2 క్యూ లైన్లలో ముందుకు వెళ్లే విధంగా ఒక ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇప్పటివరకైతే ఇక్కడ ఉన్న గద్దెలకు సంబంధించి ఆలయ ప్రాకారాలకు ఈ ఒక చుట్టూ సిమెంట్ తోటైతే నిర్మాణం చేశారు. ఆ సిమెంట్ తీసేసి పూర్తిగా రాతి నిర్మాణాలు 1000 సంవత్సరాలు ఉండే విధంగా ఈ యొక్క చరిత్ర ఉండే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే నమూనాను స్థపతి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయ ప్రాంగణాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ఒకేసారి పూర్తిగా 10,000 పైగా భక్తులు దర్శించుకునే విధంగా ఈ యొక్క ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ 8 గేట్లు, ఇప్పుడు ప్రస్తుతం 2 గేట్లే ఉన్నది, ఎంట్రన్స్, ఎగ్జిట్. ఇప్పుడు 8 గేట్లు వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మనము 8 గేట్ల ద్వారా కూడా భక్తులు నేరుగా వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా పూర్తిగా చేశారు. ఒకటి మెయిన్ ఎంట్రన్స్, తర్వాత సమ్మక్క గేటు, సారలమ్మ గేటు, పగిడిద్దరాజు గేటు, గోవిందరాజు గేటుతో పాటు ఇక్కడ ఈ యొక్క ఆదివాసీ సాంప్రదాయాలు, ఇక్కడ పూజారుల యొక్క గోత్రనామాలతో కూడినటువంటి గేట్లను, ఆ గేట్ల పైన ఉన్నటువంటి ఆ నమూనాలు, పిక్చర్లు కూడా అలాగే వచ్చే విధంగా ఎక్కడ కూడా ఆదివాసీ సాంప్రదాయాలకు సంబంధించి ఇక్కడ ఈ పండుగ విశిష్టత తగ్గకుండా ఉండే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు ఉండే విధంగానైతే ఈ నమూనాలను ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఆలయ ప్రధాన పూజారు ఉన్నారు. ఈ యొక్క నూతన నమూనాలు కావచ్చు, ఆలయ పునర్నిర్మాణాన్ని ఏ విధంగా చూస్తున్నారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము 150 కోట్లతోటి ఆలయ ప్రాంగణాన్ని పునర్నిర్మించడాన్ని ఎలా చూస్తున్నారు? ఆలయ ప్రధాన గద్దెలకు సంబంధించినటువంటి నమూనాలు కొద్దిసేపటే రిలీజ్ చేశారు, వాటిని ఎలా చూస్తున్నారు, స్వాగతిస్తున్నారా? ఇది కేవలం ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారమే ఈ గుడి నిర్మాణం అనేది జరుగుతుంది. పూజారుల నిర్ణయం మేరకే
అధికారులు అంటే పూజారులను సంప్రదించి పూజారులకు తగ్గట్టుగా ఇటు అమ్మవాళ్ళకు తగ్గట్టుగా ఆదివాసీ సాంప్రదాయాలు ఎటువంటి పొల్లు పోకుండా ఆదివాసీ కట్టుబాట్ల ప్రకారమే ఈ గుడి నిర్మాణం అనేది జరుగుతుంది. అయితే మనం ఏంటంటే ఒకప్పుడు వెనకట మరి ఇదంతా మట్టి గద్దెలు ఉండేది. క్రమక్రమంలో ఈ గుడిని అంటే భక్తుల తాకిడి అధికంగా ఉంది కాబట్టి గుడిని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాం. దానికి తగ్గట్టు ఇదే గుడి ఇప్పుడు అంటే మన అక్కగారు ఉన్నారు కాబట్టి ఆశతోటి ఈ కంకణం కట్టుకున్నారు. ఈ టెంపుల్ని ఇంకా అభివృద్ధి చేయాలి, మళ్ళీ భవిష్యత్ తరాలకు కూడా అందించాలి, ఇక్కడ చరిత్ర ఉండాలి. ఏంటంటే ఇప్పుడు అమ్మవార్లు అందరు భక్తులు కోట్లలో భక్తులు వస్తున్నారు, దర్శించుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. ఈ టెంపుల్ చూస్తే మాత్రం నార్మల్గానే ఉంది. కానీ ఇక్కడ ఎంత మహిమగల తల్లులో మన అందరికీ తెలిసిన విషయమే. కానీ టెంపుల్ నార్మల్గానే ఉంది. అట్లా కాకుండా ఇక్కడ అన్ని ఒక మంచి రాతి కట్టడాలతోటి ఎటువంటి అంటే ఈ గద్దెలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా, ఆదివాసీ సాంప్రదాయాలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఈ గుడి నిర్మాణాన్ని తలపెట్టారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన సీతక్క గారికి, అట్లాగే మన కొండ సురేఖ గారికి చాలా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అంటే మీరు ఇక్కడ స్వయంగా పూజారులు, మీ పూజా విధానాలు కానీ మీ గోత్రనామాలకు సంబంధించి కూడా ప్రధాన గేట్ల మీద మీ యొక్క కులదైవాలకు సంబంధించినటువంటి పూర్తి ఆర్కిటెక్చర్ వచ్చే విధంగా కూడా మీ సలహాలు తీసుకున్నామన్నారు. మీరు ఎలాంటి సూచనలు చేశారు వారందరికీ? అయితే ఏంటంటే ఇక్కడ అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, కానీ ఇక్కడ ఒక బుక్ అనేది లేదు. ఒక చరిత్ర అంటే చరిత్ర ఏదేదో చదువుతున్నారు, చరిత్ర అనేది లేదు. ప్రాపర్ ఒక పిక్టోగ్రఫీ ద్వారా ఈ మా అంటే ఆదివాసీల సాంప్రదాయాలని, గోత్రాలని ఇక్కడ ఉండే ధ్వజస్తంభాలపైన కానీ, ఇక్కడ ఆర్చులపైన కానీ, ఏ పూజారులకు సంబంధించిన, ఏ వంశానికి సంబంధించిన చరిత్ర దాంట్లో చెక్కించడం జరుగుతుంది. ఓకే, అంటే దాన్ని మీరు ఇప్పటి వరకు మీతోటి అధికారులు సంప్రదించిన విషయాలు ఏమేమి చెప్పారు? ఇక్కడ అంటే ఆలయ గద్దెలతో పాటు మీరు అన్నటువంటి మీ సాంప్రదాయాలకు సంబంధించి మీరు ఎలాంటి సూచనలు చేశారు? ఏం లేదండి, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎన్నో వందల చరిత్ర కలిగిన గద్దెలు ఇవి. గద్దెల మూలాలను మాత్రం ముట్టొద్దు. కాలంటే టెంపుల్ని ఎక్స్టెండ్ చేద్దాం, పెద్దగా చేద్దాం. కోట్లాది మంది భక్తులు వస్తున్నారు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టెంపుల్ని పెద్దగా చేద్దాం. కానీ మూలాలను మాత్రం ముట్టొద్దని చెప్పాం. దానికి కూడా వాళ్ళు అంగీకరించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా గుడి నిర్మాణం జరుగుతుంది. ఓకే, ఇప్పుడున్న ఆలయాన్ని ఎక్స్టెండ్ చేయడము, 8 గేట్లు పెట్టడం కావచ్చు, రాతి నిర్మాణాలు, ఆ రాతి నిర్మాణాల పైన మీరు ఆరాధించే అమ్మవార్లతో పాటు ఆరాధించే జంతువుల నమూనాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని మీరు సజెస్ట్ చేసినవి ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా? అవే సజెస్ట్ చేసామండి. ఎందుకంటే సిద్ధమైన వంశస్థులకు ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక పిట్ట, ఒక జంతువు ఉంటుంది. అది మా ఆదివాసుల వీరత్వాన్ని తెలుపుతుంది అండి. అట్లా కాక వంశస్థులకు దబగట్ల, పెనుక, ఎవరి చరిత్ర వాళ్ళకున్నది కాబట్టి ఆ చరిత్రనే ఈ గోడలపైన ప్రతిబింబిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఒకేసారి 10,000 మందికి పైగా దర్శనం చేసుకునే విధంగా ఆ యొక్క ఆలయ ప్రాకారాలను పెంచుతున్నామంటున్నారు. ఆ పెంచే క్రమంలో పూర్తిగా రాతి నిర్మాణాలు అలా మరో 1000 సంవత్సరాలు ఉండేలాగా దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అవునండి, చాలా ధన్యవాదాలు మన సీఎం గారికి, అట్లాగే సీతక్కకు, అట్లాగే మన కొండ సురేఖమ్మ గారికి చాలా ధన్యవాదాలు అండి. ఎందుకు ఎవరు తీసుకోలేని ఇది ఒక బోల్డ్ డెసిషన్ అన్నట్టు. ఎందుకంటే గుడిని ముట్టుకుంటే పూజారులు, ఇక్కడ ఉండే ఆదివాసీలు ఒప్పుకుంటారో ఒప్పుకోరు అని అదొక డౌట్గా ఉండేది. కానీ పూజారుల అభిప్రాయం మేరకే ఎటువంటి ఆదివాసీ సాంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా ఇక్కడ అభివృద్ధి అయితే జరుగుతుంది. అది మనం చూస్తున్నాము. మా యొక్క ఇక్కడ పూజారుల, మా గోత్రాలకు సంబంధించి కావచ్చు, మా వంశస్థుల ఆలయ నిర్మాణాలలో మా చెట్టు, పుట్ట, పిట్ట అన్నీ కూడా చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాము పూర్తిగా ఆలయ నమూనాకు సంబంధించి రాతి నిర్మాణాలు, గ్రానైట్ కట్టడాలను తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఇటు సమ్మక్క గద్దె తర్వాత సారలమ్మ గద్దెకు సంబంధించి కూడా ఆ సేమ్ నమూనా ఆర్కిటెక్చర్ను ఆ రాతితోటే నిర్మిస్తారు. అదేవిధంగా ఒకే వరుసలో వచ్చే విధంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము. సారలమ్మ గద్దెకు, సమ్మక్క గద్దెకు ఎదురుగా ఆ లెఫ్ట్ సైడ్లో మనకు పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఉన్నాయి. ఈ 2 గద్దెలు కూడా ఇప్పుడు ఒకే వరుసలో ఆ ఎక్స్టెన్షన్లో పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రధాన గద్దెలు అమ్మవార్ల సమ్మక్క, సారలమ్మ గద్దెలు మాత్రము మారవు. కానీ ఆ పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలకు మాత్రము కొంత స్థానచలనం చేసి నేరుగా ఒకే వరుసలో వచ్చే విధంగా ఉండేలాగానైతే ప్లాన్ చేశారు ఆర్కిటెక్చర్స్. ఇప్పుడు ఈ
ఈ ప్రాంగణం కూడా ఇక్కడే ఉంటుంది. ఈ 2 గద్దెలకు సంబంధించి ప్రధాన అమ్మవార్ల గద్దెలు మాత్రము స్థానచలనంలో ఇలాంటి మార్పు చేయకూడదని చెప్పేసి ఇటు పూజారులు వాళ్ళ సలహాలు ఇచ్చారు. ఇక్కడ కేవలం గోవిందరాజులు పగిడిద్దరాజు యొక్క గద్దెలు మనం చూడొచ్చు. ఇది ప్రస్తుతం మనం సారలమ్మ గద్దె వద్ద ఉన్నాము. సారలమ్మ గద్దె అయితే కూడా సమ్మక్క గద్దె ఎంత విశాలంగా ఉంటుందో సారలమ్మ గద్దె కూడా ఇంతే విశాలంగా ఉంటుంది. కాకపోతే గద్దె ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఎక్స్టెన్షన్లో ఇప్పుడు నూతన రాతి కట్టడాలకు సంబంధించి ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి పిల్లర్స్ వస్తాయి. అదేవిధంగా మనం ఇదే ప్రాంగణంలో ప్రస్తుతానికైతే ఇక్కడ ఆ సారలమ్మ పక్కకు ఆ గోవిందరాజుల గద్దె ఉంది. మనం చూస్తున్నాము గోవిందరాజుల గద్దె ఇది. ఇక్కడ ఈ గోవిందరాజుల గద్దె మాత్రము సారలమ్మకు ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన భక్తులు ఇద్దరు అమ్మవార్లను దర్శించుకున్నాక రిటర్న్ వస్తే తప్ప ఇక్కడ గోవిందరాజు గద్దె కనిపించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కొంత స్థానచలనం చేసి ఒకే వరుసలో ఆ అమ్మవార్ల తర్వాత పగిడిద్దరాజు గోవిందరాజు ఇద్దరు వచ్చేలాగా మాత్రము ఆర్కిటెక్చర్లో చూపించారు. అయితే స్థానచలనం సమయంలో ఎలాంటి నమూనాలు తీసుకుంటారు, ఎలాంటి ఆచార వ్యవహారాలతోటి ఎలాంటి సాంప్రదాయాలతో ముందుకు వెళ్తారో చూడాలి. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న గంటలు కావచ్చు, ఇక్కడ ఉన్నాయన్నీ కూడా 20 సంవత్సరాల క్రితము పెట్టినవే. అయితే కొంత ప్రతి ఏడాది ఆలయాభివృద్ధి దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రము గతంలో 30 years బ్యాక్ నిర్మించిన కాంపౌండ్ వాల్ మాత్రమే ఉంది. ఈ గద్దెలు కూడా ఉన్నాయి. అయితే గద్దెలకు సంబంధించి ప్రాచుర్యము ఎంత ప్రాశస్త్యం ఉందో అది అక్కడ ఎలాంటి మార్పు చేయమని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సమ్మక్కకు గద్దెకు ఆపోజిట్ లెఫ్ట్ సైడ్లో పగిడిద్దరాజు గద్దె ఉంది. ఇది పగిడిద్దరాజు గద్దె. ఇక్కడికి సమ్మక్క సారలమ్మల రాకకు ముందే పగిడిద్దరాజు గోవిందరాజులు కూడా ప్రతి 2 నెలలకోసారి జరిగే జాతరకు ముందు రోజే చేరుకుంటారు. వీరంతా కూడా ఇటు కొత్తగూడ మండలం నుంచి అక్కడ నుంచి బయట నుంచి వస్తారు. ఇటు సారలమ్మ మాత్రము ఇటు ఇక్కడ నుంచి వస్తుంది, సమ్మక్క మాత్రం చిలకలగట్టు నుంచి వస్తున్నారు. అయితే ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగే మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఈ యొక్క జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతర 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన తర్వాత అటు చివరి రోజు 4వ రోజు తిరుగు ప్రయాణం అవుతారు. ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి ప్రధానటువంటి ఈ యొక్క అవి ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడున్నవి మాత్రం 3 గేట్లు మాత్రమే ఉన్నాయి. ప్రధానంగా 3 గేట్ల తర్వాత 8 గేట్లను చేసే ప్లానింగ్ చేశారు. ప్రస్తుతం మనము ఆ గేట్లను కూడా చూడొచ్చు. ఇప్పుడు గద్దెల ప్రాంగణాలతో పాటు ప్రధాన గేటు ఇక్కడ మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం చూసేది ఆ ప్రధాన గేటు ఇటు నుంచి వచ్చేది ఆ ప్రధాన గేటు నుంచి ఇటు వస్తుంటారు. ఈ అమ్మవార్ల గద్దెల తర్వాత సమ్మక్క సారలమ్మ తర్వాత ఎగ్జిట్ గేట్లు 2 పెట్టారు. అయితే గతంలో ఆర్కిటెక్చర్ ప్రకారము ఆ ఎగ్జిట్లో 2 గేట్లు ఇచ్చారు. అయితే మొత్తంగా 3 గేట్లు ఉన్నప్పటికీ కూడా 2 చిన్న అర్చకులకు అదేవిధంగా ఇక్కడ సిబ్బందికి చిన్న గేట్లు ఇచ్చారు. కానీ మెయిన్ ఎంట్రన్స్తో పాటు ఎగ్జిట్స్ మాత్రం 2 ఎగ్జిట్స్ ఇచ్చారు. ఆ 2 ఎగ్జిట్స్ మనం ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇదొక ఎగ్జిట్, అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ ఇప్పుడు సారలమ్మ గద్దెకు లెఫ్ట్ రైట్ 2 ఎగ్జిట్ గేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ ఉన్నాయి 3 గద్దెలు మాత్రమే ఉన్నాయి. ఈ గద్దెల ఈ 3 గేట్ల ప్లేస్లో ఇప్పుడు మాత్రం 8 గేట్లు ఎగ్జిట్ ఎంట్రన్స్తో పాటు మిగతా 6 గేట్లను ఎక్స్ట్రా కూడా పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఆ భక్తులు దర్శనార్థము ఇక్కడ నిలవకుండా ఎక్కువసేపు స్టక్ కాకుండా ఎటు భక్తులు అటు వెళ్ళే విధంగానే ఈ యొక్క ఏర్పాట్లు చేసినట్లయితే మనకు తెలుస్తుంది. మనము ప్రస్తుతము ఆ సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటు గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలు 4 గద్దెలను ఒకే వరుసలో వచ్చే విధంగా, అదేవిధంగా 8 గేట్లను మెయిన్ ఎంట్రన్స్తో పాటు 8 గేట్లను ఆలయ ప్రాంగణంలో వచ్చే విధంగా ఎటు నుంచి భక్తులు వచ్చినా 4 గద్దెలను దర్శించుకొని ఒకే వరుసలో వెళ్లే విధంగా ఈ ప్లాన్ నమూనాను అయితే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఓకే చేశారు. ఈ నమూనాను కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక మాలధారణ, ఒక దీక్ష, అకుంఠిత దీక్షతో ఈ 100 రోజులలో ఈ యొక్క ఆలయ ప్రాంగణ పనులను శరవేగంగా జరగాలి. ఇక్కడ ఇన్ఛార్జి మంత్రితో పాటు స్థానిక మంత్రులు కూడా ప్రతి వారము పనులపై సమీక్షించే విధంగా వాళ్ళందరికీ ఆర్డర్స్ సీఎం రేవంత్ రెడ్డి వేశాడు. అయితే ఈ ఆలయ ప్రాంగణం కనుక ఇప్పుడు ఇచ్చిన నమూనా
ప్రకారం జరిగితే ఒక అద్భుతంగా నా భవిష్యత్తుగా తీర్చిదిద్దేందుకైతే ప్రణాళికలు చేశారు. ఆ పనుల అనంతరము ఎలా ఉండబోతుంది అనేది భక్తులు అటు సమ్మక్క సారలమ్మ భక్తులు అయితే ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇది నూతన నమూనాకు సంబంధించి మాస్టర్ ప్లాన్ను రిలీజ్ చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత గద్దెలు ఇవి. వచ్చే పునర్నిర్మాణ తర్వాత ఉండే గద్దెలను అయితే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఆలయ గద్దెల వద్ద ఉన్నటువంటి ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి విశేషాలు.